కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో 84.48 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు త్వరితగతిన జరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ తెలిపారు. నర్సీపట్నంలోని స్పీకర్ నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నర్సీపట్నం చెరువులో వాటర్ స్పోర్ట్స్ నిర్వహణకు శాప్ చైర్మన్కు విజ్ఞప్తి చేసినట్లు చింతకాయల విజయ్ వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, గిరిజనులు స్థానికులకు మంచి అవకాశాలు వస్తాయన్నారు. ఇతర ప్రాంతాల్లో గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిలో నర్సీపట్నం మూలాలు కనిపిస్తున్నాయని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పింఛన్లు భారీగా పెంచి సంక్షేమం దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని పేర్కొన్నారు. నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే అది 100 ఎకరాల పైన ఉంది చెరువు. ఈ చెరువులో ఎందుకు వాటర్ స్పోర్ట్స్ కండక్ట్ చేయకూడదని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ వాటర్ స్పోర్ట్స్ కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేసుకున్నారు. సర్వే చేసుకుంటే వాటర్ స్పోర్ట్స్ మేము కండక్ట్ చేయొచ్చు అన్నారు. నేను ఏం చెప్పానంటే వాళ్ళకి సలహా, స్టేట్ లెవెల్ వాటర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ మేము కావాలంటే ప్రిపేర్ చేయగలం, ఆ వసతులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి నర్సీపట్నాన్ని ఒక హబ్ కింద తయారు చేసుకోండి. డైలీ కూడా ఎవరైనా వాటర్ స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా, ఎందుకంటే సేఫ్టీ కూడా చాలా ముఖ్యం అండి ఇక్కడ. ఎందుకంటే మనం వాటర్ స్పోర్ట్స్ పిల్లలు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ప్రాబ్లం అవ్వకుండా సేఫ్టీని కూడా ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు సర్వే చేసుకోవడం జరిగింది. దానికి ఇక్కడ మనకి ఏజెన్సీ ముఖద్వారం కాబట్టి ఎంతోమంది మనకి ఏజెన్సీలో ఉన్న కుర్రవాళ్ళు కూడా మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి జావెలిన్ త్రో ఇచ్చినా కూడా నేషనల్స్కి వెళ్ళిపోయేంత సత్తా ఉంటుంది ప్రతి ఒక్కరికి. రన్నింగ్లో నేను కొంతమంది గిరిజనులను చూస్తాను, అసలు మామూలు ట్రైనింగ్ లేకుండానే 100 మీటర్లు ఫాస్ట్గా పరిగెడతారు. అంత మంచి టాలెంట్ ఉండి పొటెన్షియాలిటీ ఉన్న కుర్రోళ్ళు ఉన్న రీజియన్ మంది. దాన్ని పాజిటివ్గా చెప్పే సత్తా ఏ నాయకులకి లేకుండా పోయింది. ఈరోజు స్పీకర్ హోదాలో ఉన్నారు కాబట్టి అయ్యన్న పాత్ర గారు, ఆయన కూడా దీని మీద దృష్టి పెట్టి ఏ విధంగా మనం రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్న కుర్రోళ్ళని మనం మెయిన్ పొటెన్షియాలిటీ ఉన్న ట్రైనింగ్ మీద డైవర్ట్ చేయడం వల్ల రేపు వాళ్ళు ఎస్ఐలు అవ్వచ్చు, సిఏలు అవ్వచ్చు, లేకపోతే మిగతా గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళడం, లేకపోతే స్పోర్ట్స్లోని మనకు పేరు తేవడం కూడా తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తారు. మొన్న